రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక రకాలుగా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 8 నెలలు పూర్తి కాల. 8 నెలలు పూర్తి కాకుండానే అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. ఇందులో 75 కోట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బైపాస్ రోడ్లో 2 ఫ్లైఓవర్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. మిగతా ఆ యొక్క 116 కోట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 అర్బన్ డివిజన్లు 18 గ్రామాల్లో కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనుల్లో ప్రజల చేత భాగస్వామ్యం ఉండాలా, ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాలా, ప్రజల అతిథులుగా ఉండాలా అన్న ఆలోచనతో ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా ఒక అద్భుతమైన అభివృద్ధి పనుల జాతర ఘట్టం మార్చి 9వ తారీఖున జరగబోతోంది. మార్చి 9వ తారీఖు ఒకే రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అక్షరాల 105 చోట్ల శంకుస్థాపనలు ఉంటాయని చెప్పని అందరికి కూడా సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. మార్చి 9వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 105 చోట్ల శంకుస్థాపనలు ఉంటాయి. ఇందులో 51 చోట్ల స్థానిక ఎమ్మెల్యేగా నేను, మా పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మిత్రపక్షాల ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొంటారు. 54 చోట్ల కోటమిరెడ్డి, గిరిధర్ రెడ్డి, అదేవిధంగా కార్పొరేటర్లు, కూటమి నాయకులు ఆ యొక్క చోట్ల పాల్గొంటారు. మేము కేవలం పాల్గొంటాం. ఆ యొక్క ప్రారంభోత్సవాలకి అతిథులు స్థానిక ప్రజలే. ఆ యొక్క ప్రారంభోత్సవాలని చేయాల్సింది ప్రారంభకులు స్థానిక ప్రజలే. మార్చి 9వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏకదాటిగా ఈ కార్యక్రమాలు మొత్తం కూడా సాగుతాయి. 105 చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు. ఇవన్నీ కూడా ఏదైతే 105 చోట్ల మార్చి 9వ తారీఖున ఎక్కడెక్కడ ఎంత డబ్బులతో పని ప్రారంభించబోతున్నామో వివరాలన్నీ కూడా ఈ ప్రెస్ మీట్ అయిన వెంటనే మీకు అందరికి కూడా వ్యక్తిగతంగా అందజేయటం జరుగుతుంది. అంతేకాకుండా మార్చి 9 తర్వాత ప్రతి 2 రోజులకే ఒకసారి వారం పాటు నియోజకవర్గం మొత్తం మీద 302 చోట్ల శంకుస్థాపనలు. అంటే ఈ 105 కాకుండా మరో 203 చోట్ల శంకుస్థాపనలు ఉంటాయి వారం రోజుల్లోనే. అంటే ఫిబ్రవరి 20వ తారీఖు లోపు ఈ శంకుస్థాపనలన్నీ పూర్తవుతాయి. అక్కడి నుంచి అక్షరాల 2 నెలల్లో 60 రోజుల్లో మే 20వ తారీఖు దీనికి డెడ్లైన్. మే 20 కల్లా ఆ యొక్క పనులన్నీ కూడా నాణ్యతా ప్రమాణాలతో, స్థానిక ప్రజల ఆశీస్సులతో, స్థానిక ప్రజల సహకారంతో, స్థానిక ప్రజల సమక్షంలో పూర్తి చేసి అందించే కార్యక్రమం. ఎందుకంటే ఒక టెంకాయ కొట్టానంటే నేను అది ఖచ్చితంగా పని ప్రారంభం కావాల్సిందే. అధికారులకి చెప్తా, కాంట్రాక్టర్లకు చెప్తా. గతంలో చాలామంది నాయకులు ఇక్కడ ఎక్కడికక్కడ టెంకాయ అతి తక్కువ డబ్బులకే వస్తుందని చెప్పని ఆ పవిత్రమైన టెంకాయని ఎక్కడ అడిగితే అక్కడ కొట్టేసి అభివృద్ధి పనులని చెప్పని ఆ తర్వాత అతీగతి లేకుండా పోయిన పరిస్థితి మీకు అందరికి కూడా తెలుసు. కానీ నేను శాసనసభ్యుడిగా గత 8 నెలలుగా ఎక్కడైతే ప్రారంభోత్సవం చేశానో ప్రతి పని కూడా పూర్తి చేశాం. కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని పనులు మార్చి 9వ తారీఖున ప్రారంభం కాబోతున్నాయి. మీడియా మిత్రులు మొత్తం కూడా చెప్తున్నా, నా ప్రారంభోత్సవాలకు మొత్తం వెళ్ళి వాటిని మీరు సరిచూసుకుని ఎక్కడైనా ఒక్క చోటైనా పని ప్రారంభం కానట్లు మీరు తెలియజేస్తే మీరు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటానని చెప్పని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఈ దేశ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఒకే రోజు 105 చోట్ల ప్రజల చేత శంకుస్థాపనలు ఎక్కడా జరిగి ఉండవు. మొట్టమొదటగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
మార్చి 9వ తారీఖున జరగబోతున్నాయి. ఈ యొక్క అద్భుత అవకాశాన్ని ప్రజల అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒకే రోజు 105 శంకుస్థాపనలు ప్రజల చేత చేయించి ఆ యొక్క అద్భుత అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనాయకుడు నారా లోకేష్ గారికి, సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మార్చి 9వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరాఘాటంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. 51 చోట్ల నేను, మా పార్టీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొంటాం. స్థానిక ప్రజలు శంకుస్థాపనలు చేస్తారు. మరో 54 చోట్ల కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొంటారు. వారి వెంట కూటమి నాయకులు, కార్పొరేటర్లు ఉంటారు. అదేవిధంగా ప్రజల చేత అక్కడ ఆ యొక్క శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తూ ఉన్న అక్షరాల 60 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేసి అందించే బాధ్యత శాసనసభ్యుడిగా నాదేనని చెప్పని కూడా మనం చేస్తాం. 190 కోట్లు ఇదే 40 కోట్లు 40 కోట్లు శంకుస్థాపనలో మీరు ఏదైతే గతంలో పోరాడినటువంటి కలుజు కొట్టేపాలెం కలుజు కావచ్చు, బారాషాయి దర్గాది ఉంది. పొట్టేపాలెం కలుజు ఇంకా శాంక్షన్ కాల, అది త్వరలో శాంక్షన్ అవుతుంది. బారాషాయి దర్గాది 82,50,000 ముఖద్వారాలు, అది కూడా త్వరలో పనులు ప్రారంభించబోతున్నాం. కానీ ఆ యొక్క శంకుస్థాపన దీంట్లో ఉండదు, దీని తర్వాత ఉంటుంది. చెప్పండి సార్. తెలుసు నాకు చెప్పలేదు. కార్యక్రమం మంచిది, బాగా చేస్తున్నారు. వర్క్ కన్స్ట్రక్షన్గా చేస్తున్నారా, కంటిన్యూగా చేస్తున్నారా? లాస్ట్ ప్రభుత్వం రోడ్లు వేసింది, డైన్ గట్ల టౌన్ అంతా చెత్త జరిగిపోయి కాలం జరుగుతుంది. రోడ్లు వేయొద్దంటారా? రోడ్లు వేయొద్దంటారా? మీకే జాబితా ఇస్తాను చూడండి. మీరు మీకే జాబితా ఇస్తానండి. చెప్పాను కదా, ప్రెస్ మీట్ అయిన తర్వాత ఏ వర్క్ జాబితా ఇస్తానని. జాబితా మీరే చూడండి, మీరే జాబితా చూడండి. అన్నీ ఉంటాయి దాంట్లో. ముందు కాలువ కడితే తర్వాత రోడ్డు వేస్తాం, ఒక్కో దగ్గర రోడ్డు వేల్చి మళ్ళీ కాలువ కడతాము. అన్నీ ఉంటాయి దాంట్లో, ఉంటాయి. పని జరుగుద్దంటారా? పని జరగకుంటే పని జరగలేదంట్రీ, పని జరిగితే ఏది ముందు ఏది వెనకంట్రీ. ఎట్లని మీకు జాబితా అందిస్తానని చెప్తుండా. నేనే నోటి మాటతో చెప్పేది కాదు. ఏ వీధిలో ఏ పని ఉందో, ఏ పనికి ఎంత ఖర్చు పెట్టామో, డ్రైన్లకి ఎంత పెట్టామో, రోడ్లకి ఎంత పెట్టామో మొత్తం ఇస్తున్నాం మీకే జాబితా. అంతేకాదు కొన్ని చోట్ల డ్రైన్స్ తక్కువ పెట్టాల్సి వస్తుంది నిధుల అవసరాన్ని బట్టి, కొన్ని చోట్ల రోడ్లు తక్కువ పెట్టాల్సి వస్తుంది. అంతిమంగా ఈ రోజుతో పూర్తయ్యేది కాదు. ఈరోజు 40 కోట్లని నేను ఘనంగా చెప్తున్నా. కానీ ఈ 15 రోజుల్లోనే ప్రజల నుంచి వచ్చే విజ్ఞాపనలు మరో 18 కోట్లు ఉన్నాయి. 40 కోట్ల రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో కేవలం 26 అర్బన్ డివిజన్లలో పనులు చేపడితే ఈ 15 రోజుల్లో ఏదైతే రూరల్ అభివృద్ధి పనుల జాతర సాగుతుంది, అభివృద్ధి పనుల విషయంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ప్రజల్లో నమ్మకం వచ్చింది కాబట్టి 18 కోట్లు మళ్ళీ ప్రతిపాదనలు వచ్చున్నాయి. మొత్తం మీద అంతిమంగా మీరు చెప్పిన ఒకదంతా ఏకీభవిస్తా. ప్రతి దగ్గర కూడా రోడ్డు ఉండాల్సిందే, డ్రైన్ ఉండాల్సిందే. కాస్త అటు ఇటుగా అన్నీ పూర్తి చేస్తాం. ప్రధానంగా గత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో ప్రధానంగా 3 ఇష్యూస్ ఉన్నాయి. బ్రిడ్జి ఒకటి, ఒక పని చేద్దాం బాలకృష్ణ గారు, నేను ప్రెస్ మీట్ పెట్టింది ఈ యొక్క 105 డేస్కి. దయచేసి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలు వేసి దాన్ని పక్కదారి పెట్టి చూడండి. ఇంకోసారి సపరేట్గా మాట్లాడుతున్నాం. ఓన్లీ 105 శంకుస్థాపనలు. నేను మీడియాకు కూడా చెప్తున్నా, మీరు కూడా గర్వపడవచ్చు. ఎవరైనా ఒక మంచి చేస్తే మంచి అని చెప్పండి, చెడు చేస్తే చెడు అని చెప్పండి, దాంట్లో అనుమానం లేదు. కానీ 105 చోట్ల ఒకే రోజు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఆ శంకుస్థాపనలే కాదు, 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పిన ఎమ్మెల్యే మాట చెప్తుంటే ఆ వాయిస్ ఛానల్లో పనిండి. మీకు అందరికీ అపార పరిజ్ఞానం ఉంది, నేను కాదంటోలే. నాకు పరిజ్ఞానం ఉంది, నేను కాదంటోలే. మన పరిజ్ఞానాన్ని మరోచోట మాట్లాడుకుందాం. కేవలం నేను మీ ద్వారా కోరుకునేది ఒకటే, 105 చోట్ల ఒకే రోజు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. తర్వాత మరో 6 రోజుల్లో
మరో 202 చోట్ల శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఏ శంకుస్థాపనలన్నీ కూడా ఎమ్మెల్యే చేయడు, కార్పొరేటర్లు చేయరు, ఎవరు చేయరు, ప్రజలే చేస్తారు. ప్రజల చేత చేస్తాం. ఇది ఒక వినూత్నం. 105 దగ్గరలో కూడా 105 ఇన్ఛార్జీలు పెడుతున్నాం. ఆ ఇన్ఛార్జీల పని ఏంటంటే ముందు రోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడైతే రోడ్డు జరుగుతుందో ఆ రోడ్డు ఎన్ని ఇళ్ళు కవర్ చేస్తుందో ప్రతి ఇంటికి వెళ్ళి రేపు ఉదయం ఇన్ని గంటల శంకుస్థాపన, మీరే శంకుస్థాపకులమ్మా, మీరే అతిథులన్నా రెండని పిలుస్తారు. అదేవిధంగా డ్రైను ఎక్కడైతే కవర్ అవుతుందో ఆ యొక్క నిధులకి ప్రతి ఇంటికి ఆ ఇన్ఛార్జి వెళ్ళి స్థానికంగా కార్యకర్తలు తీసుకొని రేపు ఈ ప్రాంతంలో డ్రైన్ వస్తుంది, ఈ డ్రైను ఇన్ని ఇళ్ళు కవర్ చేస్తుంది, ఈ యొక్క డ్రైన్ని ఎమ్మెల్యే గారు వస్తున్నారు కానీ శంకుస్థాపన చేసేది మీరే, అతిథులు మీరే అని చెప్పి ఆహ్వానిస్తారు. అందుకే ప్రజల్లోకి ఇది పోవాలా. ఎందుకంటే మార్చి 9వ తారీఖున ప్రజలు దీంట్లో పాల్గొన్నట్లయితే అది మాకు ఉత్సాహంగా ఉంటుంది, ప్రజలకి ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా తెలియాల్సినవి చాలా ఉంటాయి. ఎందుకంటే అభివృద్ధి 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 అంటే ఏదో 4 ప్రధాన రోడ్లు అభివృద్ధి కాదు. ప్రధాన రోడ్లు వేయాల్సిందే. ప్రధాన రోడ్లతో పాటు పేద, సామాన్య, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందాలా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీలు చాలా ఉన్నాయి, పేదవాళ్ళు ఉండే ప్రాంతాలు చాలా ఉన్నాయి, సామాన్య కుటుంబాలు ఉండే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి వెళ్ళాలా. ఇది శాసనసభ్యుడిగా నా ఆకాంక్ష. దీనికి సంబంధించి డౌట్లు అంటే అడగండి. ఫేస్బుక్లో కూడా స్పందిస్తున్నారు ఎమ్మెల్యే గారు. 5 నెలల్లో మీ లక్ష్యం 8,000 కోట్లు అభివృద్ధి చేయాలని. వాస్తవం చెప్పాలంటే మహేష్, నెల్లూరు రూరల్ సంబంధించి ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాం. ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల ముందే ఆనాటి ప్రభుత్వంలో అధికారం నోవేళ్లే 720 కోట్లు కావాలా నెల్లూరు రూరల్ సంబంధించి. అంటే ఫ్లైఓవర్లు కాకుండా ఏదైతే ఇప్పుడు మనం 40 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామో అలాంటి పనులకి 720 కోట్లు ఉంటేనే సాధ్యం ఉంది. 5 ఏళ్ళు సమయం ఉంది. లక్ష్యం 1000 కోట్లతో అభివృద్ధి చేయాలని. ఎందుకంటే ఒక దగ్గర అభివృద్ధి జరిగితే వెంటనే ఇళ్ళు పెరిగిపోతూ ఉన్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీలు అధికంగా ఉన్నాయి. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తూ ఉన్నారు. బిడ్డల చదువుల కోసం, చిన్న చిన్న ఉద్యోగాల కోసం, చిన్న చిన్న వ్యాపారాల కోసం రూరల్ నియోజకవర్గంలో కాస్త తక్కువ ధరకి బాడుకి ఇళ్ళు దొరుకుతాయి. కాబట్టి రూరల్ నియోజకవర్గంలో కాస్త తక్కువ ధరకి సొంతలు కట్టుకోవాలంటే ఫ్లాట్ ఉంటుంది కాబట్టి వస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం మీద రూరల్ నియోజకవర్గంలో రాబోయే 3 సంవత్సరాల పాటు 1000 కోట్లు కానీ ఉంటేనే సాధ్యం అవుతుంది. దానికోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తా. 1000 కోట్లు సాధిస్తామా, 600 కోట్లు సాధిస్తామా, 400 కోట్లు సాధిస్తామా? ఒక అడుగు ముందు పడితే 100 అడుగు లక్ష్యాన్ని చేరగలుగుతాం. అడుగే ముందుకు ఇవ్వకుంటే చేరలేము. 190 కోట్లు మీరు ఆలోచన చేయండి. ఇది ఒక చరిత్ర కదా. కేవలం 8 నెలలు, కేవలం 8 నెలల్లో ఈ 191 కోట్లు నేను ఇచ్చే హామీలు కాదు. ఈ 191 కోట్లలో కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని మార్చి 9వ తారీఖున ప్రారంభం కాబోతున్నాయి. ఆ జాబితా అంతా మీకు అందిస్తాను.